హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను హైదరాబాద్లో ఉండే డిఫరెంట్ రోడ్స్ని చూపిస్తాను. ఎందుకంటే జనరల్గా హైదరాబాద్ అంటే ట్రాఫిక్తో నిండిపోతుంది అనేటటువంటి అనుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా మీకు కొంచెం ట్రీస్, చెట్లు అలాంటివి ఉండే రోడ్స్ అన్ని కూడా నేను ఈరోజు చూపిస్తాను. సో ఇది వచ్చేసి లింగంపల్లి, గచ్చిబౌలి టు లింగంపల్లికి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా మనకి మొక్కలు అవి కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు గ్రీనరీ అనేది ఇక్కడ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం మనకి. అండ్ కొంచెం ముందుకెళ్తే హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా వస్తుంది. దాని పక్కనే దాని తాలూకా బస్ డిపో కూడా ఉంటుంది. అండ్ ఇది మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి వన్ ఫైన్ డే ఈవినింగ్ వెళ్తున్నాము. సో ఆ వీడియోని చిన్నగా షూట్ చేశాను. అండ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను షూట్ ఎందుకు చేశానంటే, మైథిలి బైక్ అంటే స్కూటీ మీద వెళ్తున్నప్పుడు తను చాలా ఎంజాయ్ చేసింది. సో ఆ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేద్దాము అని చెప్పి చేశాను. అలాగే స్ట్రీట్ సైడ్ మనకి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ హెచ్సియుని అనుకునే ఉండే దగ్గర నేరేడు పళ్ళని, మామిడి పళ్ళని, అలాగే బైక్స్కి హెల్మెట్స్ అని ఇలాగా అవైలబుల్ ఉంటాయన్నమాట. చేసుకోవాల్సిన వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కానీ అన్ని రకాలు దొరుకుతాయి. చూసారు కదా, ఇక్కడ పనస్తోన్లు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎక్కువగా నేరేడు పళ్ళు అయితే ఉన్నాయి ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు. అండ్ అక్కడ తర్వాత మళ్ళీ మనం లింగంపల్లి వెళ్ళిపోయామంటే మళ్ళీ అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఆ వీడియో మొత్తం మీరు చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి కదా, ఇది ఒక చిన్న స్టోరీ అని చెప్తాను. సో ఈ స్విమ్మింగ్ పూల్లోని మైథిలి కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇది తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి కొంచెం తెలిసిన అంటే ఎలా ఉంటాయి, తీసుకోవచ్చా తీసుకోకూడదా, కొంచెం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పరా. నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇది టైం కాదు, ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది. బట్ ఎప్పటి నుంచో అనుకొని పెండింగ్లో ఉంచినటువంటి ఇష్యూ అనమాట. మీకు ఏమైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైంకి అంటే నెక్స్ట్ సమ్మర్ లోపు తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తను ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అసలు అలా కాదు. నేను మీకు మళ్ళీ కలుస్తాను. వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ గాలి, వెదర్ అన్నీ సూపర్గా ఉన్నాయి. అండ్ ఇదే వీడియోలో వాళ్ళ ఫాదర్స్ డే అంటే మా ఇంట్లో ఉండే ఫాదర్స్ అందరిది కూడా చిన్న ఫాదర్స్ డే సెలబ్రేషన్ అవుతే చిన్న వీడియో రూపంలో నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఎక్కువగా ఉండదు, మేము సెలబ్రేషన్ అనేది ఏం చేయలేదు, జస్ట్ ఒక కేక్ తెచ్చి కేక్ కట్ చేసాము. అది కూడా సర్ప్రైజ్గా అనుకోకుండా జరిగిందనమాట. మేము ఏది అంటే ఈవెంట్ అనేది ప్లాన్ చేసుకున్నది కాదు, అన్ప్లాన్డ్ ఈవెంట్ అంటారు కదా, అలాంటిది అనమాట. సో అన్ప్లాన్డ్ ఈవెంట్ లాగా చిన్న కేక్ తెచ్చుకొని కట్ చేసేసుకున్నాము అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి అప్పుడు 4 ఫాదర్స్ ఉన్నారు. ఆ టైంలో అక్కడ ఫాదర్స్ అయిన వాళ్ళు 4 మెంబర్స్ ఉంటే వాళ్ళు 4 కేక్ కట్ చేసేసారనమాట. కేక్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మేము యాజ్ యూజువల్ ఎవరింటికి వాళ్ళు వచ్చేసాము. ఇక్కడ పెద్దగా ఏం సెలబ్రేషన్స్ నేను చెప్తున్నాను కదా, ఏం అనుకొని జరగలేదు, అందుకే నేను అదేం వీడియో కూడా ఏమి షూట్ చేయలేదు. సో ఇక్కడ దగ్గరగా అటు చీకటి పడుతుంది అని చెప్పలేను, ఇటేమో పూర్తిగా ఈవినింగ్ ఉంది అని చెప్పలేను అనమాట. అలా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి బిహెచ్ఎల్ ఆ ఏరియా అనమాట. సో మనకి బిహెచ్ఎల్ ఏరియా టర్నింగ్ ఉంటుంది కదా, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోతూనే ఉంటుంది. నాకు ఆ వెదరు అండ్ ఆ రైడ్స్ రోడ్స్ అవి కూడా నచ్చి చిన్న క్లిప్స్ లాంటివి తీసాను. సో అదే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ సంత కూడా జరుగుతున్నట్టుంది. సో అన్ని వెజిటేబుల్స్ అన్నీ పెట్టారు. అండ్ నేను ఇక్కడ ఒక వినాయకుడు టెంపుల్ ఉంటుంది, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే దారిలోనే ఒక వినాయకుడు టెంపుల్ ఉంటుంది. అది ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ బయట నుంచే దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. అవ్వట్లేదు, లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి అవ్వట్లేదు. పోనీ ఈ రోజైనా వెళ్దాము అనుకుంటే గుడి కట్టేశారు అప్పుడేను, అది తెలియదు మరి ఎందుకు క్లోజ్ చేసేసారు. జనరల్గా ఈవినింగ్ అయితే ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ కూడా క్లోజ్ చేసేసి ఉందన్నమాట. సో మరి ఇంకేం చేయలేం కదా, రిటర్న్ వచ్చేసాను. అండ్
అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. రిటర్న్ వచ్చేసినప్పుడు నేను మొత్తం ఓవర్ నైట్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే కావాల్సిన టీ అన్నీ కూడా పెట్టేసుకొని నా కిచెన్ దగ్గర సింక్లోని డ్రాప్ వాటర్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో. సో పడుతూ ఉంటుందని చెప్పేసి నేను అక్కడ ఒక బకెట్ లాంటిది పెడతాను. నిన్న మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను అన్నాను కదా, వాళ్ళ ఇంట్లో బోల్డ్ కరివేపాకు చెట్టు ఉందంట, కొట్టించారంటే మొత్తం కొమ్మలు కొట్టించారంట. సో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నేను కరివేపాకు పొడి చేద్దామని చెప్పేసి మొత్తం ఒలుస్తున్నాను. ఆల్రెడీ ఆ కరివేపాకు పొడి తాలూకా వీడియో నేను చేసేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు చూసేసేయండి. సో నెక్స్ట్ డే ఫాదర్స్ డే అనమాట. చెప్పాను కదా, ఫాదర్స్ డే సెలబ్రేషన్ అనేది చిన్నగా అనుకోకుండా అన్ప్లాన్డ్ ఈవెంట్లా జరిగింది అని చెప్పేసి. సో అలాగే ఆ అన్ప్లాన్డ్ ఈవెంట్ ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ అనమాట. ఈరోజు కాకుండా నెక్స్ట్ డే మా పాపకి ఒక గిఫ్ట్ వచ్చింది. సో మా ఫ్రెండ్ పంపించింది అనమాట. దానికి చాలా 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 ఇష్టమైన డోరా తాలూకా లంచ్ బాక్స్. అది చిన్నప్పటి నుంచి చూసిన కార్టూన్ అంటే డోరానే అండి. సో మీలో మీ పిల్లలకి ఎంతమందికి డోరా అంటే ఇష్టం, లేదంటే అలా స్పెసిఫైడ్ కార్టూన్ ఏమైనా ఉందా అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీనికి వచ్చేసి ఒక డోరా లంచ్ బాక్స్, ఒక స్నాక్ బాక్స్, ఒక వాటర్ బాటిల్ వచ్చింది. ఇంకా యాక్చువల్గా ఈ గిఫ్ట్ అంటే అమెజాన్లో వస్తే వాళ్ళ డాడీది ఏదో అనుకొని ఆఫీస్కి తీసుకెళ్ళింది. ఇది ఆఫీస్లో మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము. తర్వాత దాంది అని తెలిసిన తర్వాత ఇంకా అసలు రాత్రి పడుకునేటప్పుడు కూడా పక్కన పెట్టుకొని పడుకుంది అనమాట. ఓవరాల్గా మనకు వచ్చినటువంటి పింక్ కలర్లో వచ్చింది. కలర్స్ ఇంకేమున్నాయి నాకు తెలియదు, కానీ పింక్ కలర్లో వచ్చింది. ఇంకా దానికి ఒక వాటర్ బాటిల్ కూడా వచ్చిందనమాట ఇలాగా. సో ఈ రెండు కాంబో లాగా వచ్చాయి. అండ్ దానికి చాలా అంటే చాలా ఇష్టం. ఆ డోరా వచ్చింది అంటే టీవీ ముందు నుంచి కదలదు. ముందు ఖుషి టీవీలో వచ్చేది, ప్రజెంట్ అయితే ఖుషి టీవీలో రావట్లేదు, నిక్ జూనియర్స్లో వస్తుంది. సో దాన్ని ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఇదండి నా ర్యాండమ్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.